అందరూ ఏక మాట్లాడతారు సార్. నమస్తే, హాయ్. I'm so happy I'm a part of this. మైక్ కొంచెం దగ్గర. I'm so happy that I'm a part of this project. Normally నేను ఏ షూట్స్కి వెళ్ళినా mostly I'll be doing scenes with the male actors. But ఈ సెట్లో for the first time I saw so many female actors in the same set, in the same scene. It felt so good. And Ritu did a great job. She was like she was the character that comes from a village, like typical village girl. I loved her character and I loved my character so much because it's someone who will say, okay, నువ్వు ఇది చేయొచ్చు, నువ్వు ఇది చేయకూడదు అని డైరెక్ట్గా చెప్పకుండా ఓకే యూ కెన్ బీ దిస్ పర్సన్ అని. ఐ రియలీ లైక్ మై క్యారెక్టర్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద ప్రొడ్యూసర్ గారు, everyone, and DOP గారు, థ్యాంక్స్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో బ్యూటిఫుల్. థ్యాంక్ యూ మౌనిక. మేము కూడా ఎంజాయ్. అండ్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదండి, చాలా సాఫ్ట్గా కనిపిస్తారు కానీ మీరు అది కాదు అని. అలాగే మీరు కనిపించేది ఇలా ఉన్నా కూడా మీరు వేరు పాత్రలు సెలెక్ట్ చేసుకుని ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు. థ్యాంక్ యూ. దేవిక దాని గురించి ఏం చెప్తారు? అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. ఐ హోప్ you've enjoyed whatever you've seen so far. వెబ్ సిరీస్ చేద్దామని చాలా టైం నుంచి ఉండేది, బట్ ఏదైనా అవుట్ ఆఫ్ బాక్స్ వస్తే చేద్దామని అనుకున్నాను నేను. అండ్ లక్కీలీ ఇలాంటి ఒక ఆనెస్ట్ కథ నాకు దొరకడం నా అదృష్టం. ఐ వుడ్ లైక్ టు స్టార్ట్ ఆఫ్ బై థ్యాంకింగ్ అవర్ ప్రొడ్యూసర్ సుధాకర్ గారు. ఫస్ట్లీ ఇలాంటి ఒక కథని ప్రొడ్యూస్ చేసినందుకు. హీఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ నైసెస్ట్ అండ్ రెస్పెక్ట్ఫుల్ పీపుల్ ఐ వర్క్డ్ విత్. అండ్ మంచి స్టోరీస్ని ప్రొడ్యూస్ చేయాలి అనే ఇంటెన్షన్తో హీ స్టార్టెడ్ హిస్ ప్రొడక్షన్ హౌస్ జాయ్ ఫిల్మ్స్. అండ్ ఇంకా ఎన్నో ఇలాంటి సిరీస్ అండ్ ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. I would like to start off with our technical crew, మా డైరెక్టర్ కిషోర్. చాలా టాలెంటెడ్ డైరెక్టర్, చాలా ఫోకస్, చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. సెట్లో కూడా సరదాగా ఉంటారు. హీ హ్యాస్ అ గ్రేట్ సెన్స్ ఆఫ్ హ్యూమర్, సో నవ్వించుతూ ఉంటారు. సో హీస్ ఫన్ టు బీ అరౌండ్. అండ్ హిజ్ నెక్స్ట్ ఫీచర్ ఫిల్మ్ స్క్రిప్ట్ ఈస్ బ్రిలియంట్, సో ఐ విష్ హిమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ దాట్. మా డిఓపి వెంకట్ దిలీప్ గారు. సెట్లో మేము చెప్తూ ఉంటాము ఈజ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అని. వన్ ఆఫ్ ద బెస్ట్ డిఓపీస్ ఐ వర్క్డ్ విత్, ఐ కెన్ సే. ఫ్రేమింగ్ గురించి, కలర్ టోన్స్ గురించి చాలా పర్టిక్యులర్ ఉండేవారు. అండ్ ఇప్పుడు ఎపిసోడ్స్ చూసిన తర్వాత నాకు తెలుస్తుంది వై హీ యూస్ టు బీ సో పర్టిక్యులర్ అని. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ కాంట్రిబ్యూషన్ అండి. అండ్ డెఫినెట్లీ హ్యావ్ టు మెన్షన్ ఆర్ రైటర్ దీపక్. ఇలాంటి ఒక యునీక్ స్టోరీని ఎలా రాశారో ఐ డోంట్ నో, బట్ ఐ హోప్ వీవ్ డన్ జస్టిస్ టు హిస్ విజన్ అండ్ ఐ హోప్ ఐవ్ డన్ జస్టిస్ టు this beautifully edged character called Devika. Big thank you to our direction department, production department, costume department, everybody involved. Ma Danny Surya gurinchi tappakunda maatladali. He's a very hardworking actor. I think this character is very close to his heart. Chinna scene aina pedda scene aina chala involved ayi he used to give it his all. I wish him all the very best. And if I'm not wrong, Shiva was like the last one who came on board. So appudu varaku ma andarki curiosity undedi, who is it going to be, who is Subbu going to be ani. But day one he enters with confidence and seamlessly character lo fit ayipoyaru. Again, he's a very hardworking actor, very professional, and I think the last piece of the puzzle fit perfectly ani anachu. And a big thank you to the rest of the cast. Subaraj garu unnaru, Kovai Sarala garu unnaru, Sonia, Monica, andarki big thank you. And also special mention to the entire team of Hotstar, especially Nandini. She's been like an angel in disguise to me. My constant support on set and even after that, especially during dubbing, నేను చాలా trouble చేశాను, I know. But she's always been there for me. So thank you so much, and I'm looking forward to working with you once again. I hope I'm not forgetting anyone. Yeah, big thank you to everyone. And చాలా సార్లు మన చుట్టుపక్క చాలా మంది మనకి చెప్తూ ఉంటారు, డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, నువ్వు ఇది చేయలేవు, ఇలా ఉండాలి, అలా ఉండాలి, ఎస్పెషలీ అమ్మాయిలకి.
I hope that this web series gives all of them, some kind of hope and inspires them to live a better life. మా web my favorite. So. థ్యాంక్ యూ, గుడ్ టు సీ యూ. Good to see you too. సో మీకు ఒక మీరు అన్నారు ఇందాక టైప్ కాస్ట్ అయిపోతూ ఉంటే క్యారెక్టర్స్, వాటిని బ్రేక్ డౌన్ చేసే క్యారెక్టర్స్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేస్తాను. దేవికతో క్యారెక్టర్ జర్నీ అనేది ఎంత స్పెషల్గా ఉండబోతుంది కంపారిటివ్లీ మీ ప్రీవియస్ ఫిల్మ్స్తో పోలిస్తే? వెరీ స్పెషల్. నేను జనరలీ లైఫ్లో ఇన్స్పిరేషన్ వెతుకుతూ ఉంటాను. సో వెన్ ఐ గెట్ అ క్యారెక్టర్ లైక్ దిస్, ఐ ఫైండ్ ఇట్ వెరీ ఇన్స్పైరింగ్. సో దట్ వే దేవిక హ్యాస్ బిన్ వెరీ స్పెషల్ అండ్ ది ఎంటైర్ జర్నీ హ్యాస్ బిన్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. మీకు అంటే ఈ దేవిక అనేది ఒక ఇమేజ్ బ్రేకింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్నారు? ఐ డోంట్ నో అబౌట్ దట్. అంత థాట్ నేను పెట్టలేదు. ఇట్ వాజ్ జస్ట్ అ గట్ ఫీలింగ్. ఐ లవ్ ద స్క్రిప్ట్, ఐ చోస్ టు డూ ఇట్, అంతే. అండ్ అఫ్ కోర్స్ ఒక నమ్మకంతో యూ స్టార్ట్ అ ప్రాజెక్ట్ అందరికీ నచ్చాలని, అండ్ ఐ హోప్ దట్ హ్యాపెన్స్. 2 ఎపిసోడ్స్లో మీ క్యారెక్టరైజేషన్ బాగుందండి. అంటే మీరు భయపడటం చూడటం బాగుంది. ఓ ద రోల్ హ్యాస్ రివర్స్డ్. రోల్ హ్యాస్ రివర్స్డ్. అంటే చాలా రోజుల తర్వాత ఒక 80s అంటే మీరు వాడిన ఫోన్స్ బట్ చూస్తుంటే అర్థమైంది. సో ఆ కైండ్ ఆఫ్ గర్ల్స్ని చూసి చాలా కాలం అవుతుంది స్క్రీన్ మీద, చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది. డెఫినెట్లీ ఈస్ గోయింగ్ టు బి వెరీ ఒథెంటిక్ ఫర్ షూర్. ఓకే, థ్యాంక్ యూ. రీతు గారు హాయ్ అండి. హాయ్ అండి. సో అంటే మీ కెరీర్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్స్ అన్నీ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సో హీరోస్ దగ్గర. బట్ దీంట్లోకి వచ్చేసరికి మీరే కొంచెం హీరో మీద ఇష్టం, అది కొంచెం కొత్తగా అనిపించింది. ఇంకోటి ఏంటంటే మామూలుగా మేము ఆల్రెడీ 2 ఎపిసోడ్స్ చూసాం కాబట్టి ఆత్మలు కనిపించే శక్తి మీకు ఉంది కదా, అలా రియల్గా ఎప్పుడైనా కొంచెం ఆ నెగిటివ్ వైపు అలాంటివి ఎప్పుడైనా మీరు చేశారా? ఇన్ రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్ లో అంటే షూటింగ్స్ కానీ ఎప్పుడు తిరుగుతూ ఉంటారు కదా, సో ఇప్పుడు లక్కీలీ నెవర్. చిన్నప్పుడు నేను చాలా భయపడేదాన్ని, యాక్చువల్లీ హారర్ ఫిల్మ్స్ కూడా చూసేదాన్ని కాదు. అండ్ ఎవరన్నా ఇలా స్టోరీస్ చెప్తున్నప్పుడు కూడా ఐ యూస్ టు జస్ట్ స్టాప్ దెమ్. సో లక్కీలీ ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే నేను చూడలేదు. దేవిక ఫ్రెండ్ మౌనిక గారు. హలో అండి. సో అంటే ఐ థింక్ భీమ్లా నాయక్ తర్వాత మళ్ళీ మాకు ఇప్పుడే ఈ వెబ్ సిరీస్లో కనిపించారు మీరు. లేదండి, ఐ వర్క్ ఫర్ లైక్ 10 మూవీస్ ఇన్ ఓకే, బట్ చూడలేదు. సో ఏంటి క్యారెక్టర్స్ ఎలా చూస్ చేసుకుంటున్నారు ఏంటి? కొంచెం వచ్చినట్టు కాకుండా కొంచెం ఏమన్నా సెలెక్టెడ్గా వచ్చినట్టు అసలు తీసుకోనండి. సో ఐ గో విత్ నాకు దగ్గరగా, నా క్యారెక్టర్కి దగ్గరగా అనిపించే మూవీస్, ఆర్ ఎల్స్ నేను ఆ ప్లేస్లో ఉంటే నేను అదే చేస్తా అనిపించే మూవీస్ ఐ చూస్. డైరెక్టర్ కంగ్రాట్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా పాజిటివ్గా ఉంది. నాకెందుకు ఇది థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఫిల్మ్ అనిపించింది. బట్ మీరు చూపించేది కొంచెం లెంతీ అయ్యి ఉండొచ్చు, దానికి వచ్చింది. నాకు డౌట్ ఏంటంటే, అంటే జనరల్గా టీచర్స్ అంటే మ్యాథ్స్ టీచర్, ఇంగ్లీష్ టీచర్ అయినా కొత్తగా మ్యూజిక్ టీచర్ అని పెట్టారు. సో అంటే ఇప్పుడున్న సొసైటీ స్కూల్స్లో అటు ఇది పాసిబుల్ అవుతుందంటారా? ఆల్రెడీ ఉన్నారండి, మనకు బేసిక్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారు. ఇదేంటంటే ఐ మీన్ రైటింగ్ సైడ్ అక్కడి నుంచే స్టార్ట్ అయిపోయింది అనమాట. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ టీచర్గా క్యారెక్టరైజేషన్ ఉంటే బాగుంటుంది అనేసి. సో డెఫినెట్గా మ్యూజిక్ టీచర్స్ అయితే ఉన్నారండి మనకు. అంటే నా పక్కన ఉన్నవాడు ఒక అబ్బాయి అడిగాడు, మ్యూజిక్ టీచర్ అన్నారు బట్ చేతిలో బుక్ ఉందండి. మ్యూజిక్ బుక్కే కదా సార్? ప్లీజ్ ఒక్కసారి చూద్దాము అదే బుక్. హాయ్ రీతు. ఎందుకంటే మీ దగ్గర నుంచి కంటే ముందు మాకు హాట్స్టార్ వాళ్ళు ఏ పుస్తకాలు వాడుతున్నారు ఏంటి అనేది 1-2-3 సార్లు రీచెక్ చేస్తారు. సో మ్యూజిక్ డైరెక్టర్. హాయ్ రీతు. అంటే చాలా స్ట్రాంగ్ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. మీరేంటి తండ్రి చాటు అమ్మాయిలా ఉండి భయపడుతూ ఇలాంటి క్యారెక్టర్ అండి ఎలా? ఐ థింక్ దట్స్ యాక్చువల్లీ వన్ ఆఫ్ ద రీజన్స్ ఐ చోస్ దిస్ క్యారెక్టర్ అండి. ఎందుకంటే ఎక్కడో నేను కొంచెం టైప్ కాస్ట్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. సో ఐ వాంటెడ్ టు డూ లైక్ అ కాంట్రాస్టింగ్ క్యారెక్టర్. దేవికా సమ్మన్ హూస్ వెరీ ఇన్నసెంట్, తనలో చాలా మంచితనం ఉంటుంది. షీఈ్ వెరీ టిమిడ్ ఇన్ అ వే, బట్ ఒక ఆర్క్ ఉంటుంది క్యారెక్టర్లో, ఒక ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది. సో దట్స్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ టు వాచ్. హాయ్ రెగ్యులర్ ఫిల్మ్స్ చేస్తున్నారు కదా, ఇది ఫస్ట్ ఓటీటీ ఆఫ్టర్ మోడర్న్ లవ్ చేస్తారు కదా, షార్ట్ ఫిల్మ్స్ చేశాను, ఆంథాలజీ. సో ఎట్లా ఉంది వర్క్ ఫోర్ సేమా ఫిల్మ్కి దీనికి, లేకపోతే ఇట్స్ డిఫరెంట్ అండి? ప్రిటీ మచ్ ద సేమ్ అండి. ది ఓన్లీ థింగ్ ఇస్ వర్కింగ్ డేస్ కొంచెం ఎక్కువ ఉంటాయి,
బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దే వాజ్ నాట్ మచ్ డిఫరెన్స్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగా ఉన్నాయి. సో నెవర్ ఫెల్ట్ ఎనీ డిఫరెన్స్ టు బి ఆనెస్ట్. So Director Garu, I just wanted to ask you something. Yeah, Before please. that, I should congratulate the photography. As she said, it's beautiful. Chala baga vachindi. I think all of us will agree to that production values, and it looked really good. So first episode, almost 2 episodes chusamu. So what is your calculation? How do you perceive the అంటే తెలుగులో చెప్పాలంటే మన ఆడియన్స్ని మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దే టేక్ ఎ వెబ్ సిరీస్ అని? అంటే స్టార్టింగ్లో లవ్ స్టోరీ చాలా స్లోగా ఫామ్ అయ్యి ఎగ్జాక్ట్ సెకండ్ హాఫ్ నుంచి ఇట్ స్టార్టెడ్ యాక్చువల్లీ క్రియేటింగ్ అ లాట్ ఆఫ్ ఎక్సైట్మెంట్. అంటిల్ దెన్ ఇట్ వాజ్ అ లవ్ స్టోరీ. అఫ్ కోర్స్ క్యారెక్టర్స్ వర్ వెరీ ఇంట్రెస్టింగ్, సుబ్రాజ్ గారిది వాళ్ళది వాళ్ళు. కానీ అది వాట్ యూ పర్సీవ్ యాజ్ మీ ఇప్పుడు వెబ్ సిరీస్ చేశారు కాబట్టి మీరు ఆడియన్స్ని ఎక్స్పెక్టేషన్స్ పరంగా మీరు ఎందుకు పర్టికులర్ I mean the way the story went, how did you choose it? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఫస్ట్ ఎపిసోడ్ స్లోగా అనిపించడానికి రీజన్ ఏంటంటే క్యారెక్టరైజేషన్స్, ఇంట్రడక్షన్స్ కావచ్చు, ఇవన్నీ ఉంటాయండి. సో దానివల్ల మీకు స్లోగా అనిపించుంటుంది. సెకండ్ ఎపిసోడ్ ఇంకొంచెం స్పీడ్గా పెరిగినట్టు, థర్డ్ కావచ్చు, ఫోర్త్ కావచ్చు, మీకు రైజింగ్ పీరియడ్లోనే ఉంటుంది. సో మస్ట్ అండ్ షుడ్ ఐ హోప్ అంటే ఇప్పుడు మీరు అడుగునేదానికి ఏంటి అంటే రేపు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏంటంటే మస్ట్ అండ్ షుడ్ మీరు చూసిన దాని తర్వాత రివ్యూస్ కావచ్చు, XYZ రాస్తారు. సో ఐ హోప్ మీ సైడ్ నుంచి కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని నేను అనుకుంటున్నానండి. Also I saw little కొంచెం shades of showing how women are perceived కానీ సుబ్రాజ్ గారి క్యారెక్టర్ how judgy he is. So అది ఇంకా కొంచెం you will be exploring that more in the next few episodes? ఉందండి. ఇంకా కొంచెం ఎంటర్టైన్మెంట్ పెరుగుద్ది, యాక్షన్ పెరుగుద్ది, ఎమోషన్ పెరుగుద్ది. సో మీరు అనుకుంటున్నటువంటి అన్ని జోనర్స్ ఇప్పుడు పర్ఫెక్ట్గా ఏంటంటే ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసుకునే దాని తర్వాత ఎడ్జ్కి వచ్చిన దాని తర్వాత ప్రతి క్యారెక్టరైజేషన్ ఏదైనా కావచ్చు. ఒక అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఓకే ఈ విధంగా సింపుల్గా ఉన్నటువంటి అమ్మాయి ఒక ఇంటి దాటి బయట వస్తే తన క్యారెక్టరైజేషన్ తన ఎవల్యూషన్ అవ్వడానికి కానీ కావచ్చు. ఒక నెగిటివ్ క్యారెక్టర్ ఉన్న అతను తను ఇచ్చిన మాట కోసం నిలబెట్టుకోవడం కోసం తను ఏం చేశాడని చెప్పుకోవడం కోసం అయినా కావచ్చు. ఇలాగ మల్టిపుల్ క్యారెక్టర్ ఆ క్యారెక్టరైజేషన్ మొత్తం అంతా చేంజ్ ఓవర్ కాడికి వచ్చేపాటికి ఓకే ఈ క్యారెక్టర్ నుంచి మనం ఇది తెలుసుకోవచ్చా అనేది పర్ఫెక్ట్గా అర్థమవుతుందండి మనకు. థ్యాంక్ యూ సో మచ్. రితు గారిని తర్వాత అడుగుతాను మళ్ళీ. సో మిమ్మల్ని ఎప్పుడు చూసినా చాలా ప్లెజెంట్గా కనిపిస్తారు, అలాంటి క్యారెక్టర్స్ ఎంచుకుంటారు. సో దేవికగా మీరు చేసినప్పుడు అంటే మీ కాస్ట్యూమ్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా బాగుంది, ఎస్పెషల్లీ ఆ నేచర్కి తగ్గట్టు కాస్ట్యూమ్స్ అన్నట్లు అనిపించింది. సో ఈ క్యారెక్టర్ కోసం ఎలాంటి హోంవర్క్ కానీ ఎలాంటి గ్రౌండ్ వర్క్ కానీ చేశారు? బికాస్ చాలా సెటిల్డ్గా ఉంది పర్ఫార్మెన్స్. టు బీ ఆనెస్ట్ నేను ఎక్కువ హోంవర్క్ చేయలేదు. ఐఎమ్ అ వెరీ స్పాంటేనియస్ యాక్టర్ ఐ ఫీల్. సో లైక్ ప్రతి ప్రాజెక్ట్కి నేను హోంవర్క్ చేయను. సమ్టైమ్స్ ఇట్స్ జస్ట్ వెరీ ఇన్స్టింక్టివ్ అండ్ వెరీ స్పాంటేనియస్. యా.